మీరు ఎంతో కష్టపడి బోల్డెన్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి నిజాన్ని మీరు బయటికి తీసిన తర్వాత కూడా కోర్టులో ఆ కేసు న్యాయం వైపు మొగ్గు చూపకుండా అదర్ పార్టీ వైపు ఎప్పుడైతే విన్ అయ్యారని తెలిసిన సందర్భాలు ఉన్నాయా సార్ అలాగేమన్నా? అంటే చాలా రేర్గా ఉంటుంది, ఎందుకంటే పీపుల్ ఆర్ అఫ్రైడ్ టు గివ్ ఏ రాంగ్ థింగ్ ఇఫ్ ట్రూత్ ల్యాబ్స్ ఈజ్ ఇన్వాల్వ్డ్. యా. ట్రూత్ ల్యాబ్స్ సమ్టైమ్స్ విల్ నాట్ కీప్ క్వైట్. వీ మే ఆల్సో ఛాలెంజ్. ఓ, నా నా పరిమితి ఇదే, నా పరిధులు ఇవే అని ఆగరు. దట్స్ అమేజింగ్ సార్, రియలీ దట్స్ అమేజింగ్. న్యాయ వ్యవస్థలో మీకు మార్చగలిగే అధికారం ఉంటే ఫస్ట్ మార్చేది ఏమిటి ఆన్సర్ ఒకటి చెప్తాను నేను. సార్? ఫస్ట్ సెకండ్ క్వశ్చన్ కాదు. సార్, ఇఫ్ ఐ గెట్ అన్ ఆపర్చునిటీ టు బీ ది హోమ్ మినిస్టర్ ఫర్ 1 year, ఐ కెన్ చేంజ్ ది ఎంటైర్ సిస్టమ్. ఓకే. అంటే మీరు మార్చాలనుకున్నవి ఏమిటో చెప్పండి. ఏ టు జెడ్ క్లీన్ చేసేయచ్చు. అంతే కదండి. సో కానీ చేయగలిగే అవకాశం ఉండి ఆ చేతిలో ఆ అధికారం ఉండి కూడా వాట్ స్టాపింగ్ దెమ్ అనేది నాకు అర్థం కాదు సార్. చేయగలిగే అవకాశం ఉండి కూడా చేయరు. వాల్యూ కాంప్రమైజ్, వేరే ఏం లేదు.